Welcome to Nagarajya Maths Day 12. So Day 12 ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో మనం 2 days బ్యాక్ సెట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో తెలుగులో దీన్ని సముద్రం అని అంటారు. సో చాలా ఈజీ చాప్టర్. ఎంత ఈజీ చాప్టరో మీకు అన్ని మార్క్స్ని తీసుకొచ్చే చాప్టర్ ఇది. సో నిన్న చెప్పుకున్న చాప్టర్ సంబంధించి ఎక్సైజ్ 11.1లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ డెఫినేషన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. వాట్ ఈజ్ ఎ సెట్? ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ సెట్. కొన్ని సునిశ్చిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటాం. సో వాట్ ఈజ్ మెంట్ బై వెల్ డిఫైన్? సో వెల్ డిఫైన్ అంటే ఏంటంటే, సో ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా అని నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. సో అది మనకి సెట్ అవ్వదు. ఎందువల్లంటే, సో బెస్ట్ డైరెక్టర్ అంటే నాకు బెస్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, మీకు బెస్ట్ డైరెక్టర్ కాకపోవచ్చు. సో ఎవరు చెప్పినా సరే ఒకే ఆన్సర్ మనకి అక్కడ వచ్చినట్లయితే సో అది మనకి సెట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఒక ఎలిమెంట్ వచ్చి ఒక సెట్కి బిలాంగ్స్ అవుతుందా, డజ్ నాట్ బిలాంగ్స్ అవుతుందా మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే అది ఏమవుతుందంటే మనకి సెట్ అవుతుంది. అలా చెప్పలేకపోతే సెట్ కాదనమాట. ఓకే, ద క్లవర్ స్టూడెంట్స్ ఇన్ 10th class. సో దాన్ని మనం డిటర్మైన్ చేయలేం. హూ ఈజ్ క్లవర్ అండ్ హూ ఈజ్ నాట్ క్లవర్, వీ కెనాట్ డిటర్మైన్. So because that is depend upon the student wise. Okay. సో అదేవిధంగా మనం సెట్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఈక్వలెంట్ సెట్ అండ్ వాట్ ఈజ్ ఈక్వల్ సెట్. తుల్య సమత అంటే ఏంటి, సమసమతులు అంటే ఏంటి చెప్పుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్. సో హౌ టు రిప్రజెంట్ సెట్స్. సో సెట్స్ని మనం 2 ways లో రిప్రజెంట్ చేస్తాం. The first one is roster form and the second one is set builder form. సో సమతుల్ని 2 రకాలుగా మనం వ్యక్తపరుస్తాం అన్నమాట. దాంట్లో మొదటిది ఏంటంటే జాబితా రూపము. సో రెండోది ఏంటంటే సమితి నిర్మాణ రూపం. సో వాటిని బేస్ చేసుకుని నేను ఎక్సైజ్ 2.1లో మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్ని మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ రోజు మనకి ఎక్సర్సైజ్ ఏముండదో అన్ని కూడా డెఫినేషన్స్ ఉంటాయి. సో ఆ డెఫినేషన్స్ అన్ని కూడా మీరు బాగా నేర్చుకుంటే సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 2.2 స్టార్ట్ చేద్దాం. సో ఇక మనకి ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ పెద్దగా లేవు, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ చాప్టర్ మనకి త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. సో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సాటర్డే, రేపు సండే. సో రేపు సండే మనకి క్లాస్ ఉండదు. సో రేపు సండే మీ అందరికి కూడా వీకెండ్ టెస్ట్ at 11 AM స్టార్ట్ అవుతుంది అందరికి కూడా. సో వీకెండ్ టెస్ట్ వచ్చి ట్రిగ్నామెట్రీ చాప్టర్ మొత్తం కంప్లీట్ టాపిక్ మీద మీ అందరికి కూడా లాస్ట్ సండే మీకు ఏ విధంగా అయితే టెస్ట్ ఉందో అదే విధంగా టెస్ట్ ఉంటుంది. సో అందరూ కూడా 11 AM స్టార్ట్ చేయండి టెస్ట్. ఇన్ కేసు ఎవరికైనా సరే లింక్ ఓపెన్ అవ్వట్లేదంటే అర్థం ఏంటంటే, సో టెస్ట్ మొత్తం ఒక 200 members వరకు ఫస్ట్ తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత అక్కడ లింక్ ఓపెన్ కాదు. నేను మళ్ళీ డేటా డిలీట్ చేసి దాన్ని సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో మీరందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 12 o'clockకి అందరూ కూడా టెస్ట్ కంప్లీట్ చేయాలి. సో అదేవిధంగా ఈసారి టెస్ట్కి ఏంటంటే మీరందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్నారు, టెస్ట్ నేమ్ మార్చేసి రాస్తున్నారు. అలా రాయొద్దు, ఒకసారి రాయండి. అలా రాస్తే జెన్యున్గా ఉంటుంది. మిగతా వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ట్రిగ్నామెట్రీ చాప్టర్ మీద రేపు సండే 11 AM మీ అందరు కూడా లింక్ పంపించడం జరుగుతుంది. సో ఆ వీకెండ్ టెస్ట్ రాస్తే మనకి అక్కడితో ట్రిగ్నామెట్రీ చాప్టర్ చెప్పుకోవడం అవుతుంది, టెస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సండే వచ్చి సెట్స్ మీద మనకి వీకెండ్ టెస్ట్ ఓన్లీ 1 టెస్ట్ ఉంటుంది మనకి. సో అక్కడితో మనకి సెట్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, వాటన్నిటి కూడా క్లారిఫై చేద్దాం. ఓకే, ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అన్ని కూడా డెఫినేషన్స్ ఉంటాయి ఈరోజు. సో డెఫినేషన్స్ అన్ని కూడా మీ అందరికి బాగా రావాలి. ఓకే, లెట్ us start the class. To 10th class students. So today we are going to learn some more definitions regard to sets. The first one is finite set. What is a finite set? A set which consists of definite number of elements is called a finite set. So I'm going to write examples of finite sets. For example, A is equal to set of
1, 2, 3. So this is a finite set, and B is equal to set of small a, small b, small c. So this is a final set. So this means a set which consists of a definite number of elements is called a finite set. Okay. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, పరిమిత సమితి. పరిమిత సమితి ఒక సమితిలో మూలకాలు పరిమిత సంఖ్యలో ఉంటే దానిని పరిమిత సమితి అని అంటారు. ఉదాహరణకి a is equal to set of 1, 2, 3 సో అని రాశాను. ఇప్పుడు ఏ అనే సమితిలో మూలకాలు ఎన్ని ఉన్నాయి? మూడే 3 మూలకాలు ఉన్నాయి. సో ఇది పరిమిత సమితి అన్నమాట. అలాగే b is equal to set of స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c అని రాశాను. సో ఇది కూడా మనకు ఒక పరిమిత సమితి అవుతుంది అనమాట. అంటే ఇలా మూలకాలు పరిమితంగా ఉంటుందని ఏమంటాం మనం? పరిమిత సమితి అని అంటాం. ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్. A set which is not finite is called infinite set. So a set which is not finite, that is called infinite set. For example, I am going to write a capital N set of natural numbers. So this is an infinite set because this is 1, 2, 3, etc. Okay. So the number of elements in the set are unlimited. So this is called an infinite set. Similarly, W is equal to set of 0, 1, 2, 3, etc. So this is also called an infinite set. So the number of elements in the given set are not finite. Hence, this kind of sets are known as infinite sets. Okay. తెలుగు మీడియం. అపరిమిత సమితి. పరిమిత సమితి కాని సమితిని అపరిమిత సమితి అని అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే సహజ సంఖ్యా సమితి తీసుకుందాం. సహజ సంఖ్యా సమితి n is equal to దీంట్లో ఏముంటాయి మూలకాలు? 1, 2, 3, 4, etc. సో ఇటువంటి మూలకాలు అనేది దీంట్లో ఉంటాయి. సో దీంట్లోని మూలకాలు ఎలా ఉన్నాయి? మనకి అపరిమితంగా ఉన్నాయి, పరిమితంగా లేవు, అలా వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో దీన్ని ఏమంటాం అంటే అపరిమిత సమితి అని అంటాం. అలాగే W is equal to set of 0, 1, 2, 3, 4, etc. సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఒక అపరిమిత సమితి అవుతుంది. ఇలా సమితిలో ఉన్న మూలకాలు మనకి పరిమితంగా లేకపోతే దాన్ని ఏమంటాం అంటే మనం అపరిమిత సమితి అని అంటాం. ఓకే. Singleton set. A set consisting of only one element is called singleton set. So I'm going to write examples of a singleton set. So A is equal to set of 1. So this is a singleton set because the set A consisting of only one element. And also B is equal to set of 2. So this is also a singleton set. That means a singleton set means a set consisting of only one element. So that is called a singleton set. Okay. ఏకమూలక సమితి. ఒక సమితిలో ఒకే ఒక మూలకం ఉంటే దాన్ని ఏకమూలక సమితి అని అంటారు. ఉదాహరణకి ఏ అనే సమితి తీసుకుంటున్నాను. ఏ అనే సమితిలో నేను ఒకే ఒక మూలకం రాస్తున్నాను, 1 అని రాశాను. సో దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఒకే మూలకం ఉంది కాబట్టి ఇది ఏకమూలక సమితి అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి. B is equal to set of 2 తీసుకున్నాను. సో B అనే సమితిలో కేవలం ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏకమూలక సమితి అవుతుంది. ఇది ఏకమూలక సమితి అంటే. Disjoint sets. Two sets have no common elements, then the sets are called disjoint sets. For example, disjoint sets ante A is equal to set of 1, 2, 3 and B is equal to set of 4, 5, 6. If you observe the sets A and set B, there are no common elements in both sets. Okay, so then this A and B are known as disjoint sets. Okay, this is called the disjoint sets.
తెలుగులో వియుక్త సమితులు. 2 సమితులలో ఉమ్మడి మూలకాలు లేకపోతే వాటిని వియుక్త సమితులు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను A is equal to 1, 2, 3 తీసుకున్నాను. అదేవిధంగా B is equal to 4, 5, 6 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 సమితుల్ని మనం పరిశీలించినట్లయితే ఈ 2 సమితుల్లో కూడా ఉమ్మడి మూలకాలు ఏమీ లేవన్నమాట. కాబట్టి సమితి A, సమితి B'ని ఏమంటామంటే మనం వియుక్త సమితులు అని అంటాం. వియుక్త సమితులు, disjoint sets. Empty set. A set which does not contain any element is called an empty set or void set or null set. So empty set has two other names also, void set or null set. For example, what is an empty set? I'm going to take A is equal to there is no elements in A. So A is called an empty set. And B is equal to called an empty set. Usually the empty sets are denoted by the letter phi. The empty sets are denoted by the letter phi. So we use this phi to denote empty sets. So phi is equal to like this. So phi is like this. Okay. శూన్య సమితి. ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేనిచో దాన్ని శూన్య సమితి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను A is equal to అని తీసుకున్నాను. సో ఇది శూన్య సమితి అవుతుంది. B is equal to సో ఇలా ఎంటీ సెట్ ఖాళీగా తీసుకున్నాను సమితి. ఇది శూన్య సమితి అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటి, శూన్య సమితి లోపల ఎటువంటి మూలకాలు ఉండవన్నమాట. శూన్య సమితిని సాధారణంగా ఏ అక్షరంతో సూచిస్తారంటే phi అనే అక్షరంతో సూచిస్తారు. సో phi is equal to empty set. ఓకే. కొంతమంది పొరపాటున శూన్య సమితి అంటే ఇలా అనుకోవచ్చు. సో A is equal to set of 0 అని రాశాను. సో ఇది శూన్య సమితి కాదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్టీ సెట్ బికాస్ దీంట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది. సో శూన్య సమితి అంటే దాంట్లో 0 పెట్టడం కాదు, మొత్తం ఎంప్టీగా ఉండాలన్నమాట. సో ఇలా మొత్తం ఎంప్టీగా ఉండి దీన్ని ఏమంటామంటే శూన్య సమితి అని అంటాం. శూన్య సమితిని ఇలా phi అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం అన్నమాట. phi ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ సెట్ వేసుకుంటాం. యూనివర్సల్ సెట్. A set which contains all the sets relevant to a certain condition is called the universal set. So for example, universal set A is equal to set of 1, 2 and B is equal to set of 2, 3. C is equal to set of 3, 4, 5. And now the universal set is denoted by the letter capital U or mu. So we can use both symbols. The universal set is denoted by the letter U, capital U or mu. So basing on these sets, we can write the universal set like this: 1, 2, 3, 4, 5, 6, 7. So this is the universal set because this set contains all the elements of the given 3 sets. So 1, 2 are present in mu, and 3 is also present in mu, and 4, 5 present in mu. So all these 3 sets of elements contains mu. Okay, and some other additional elements also there are 6, 7. So we can write the 6, 7 or well, even though we did not write 6, 7, it is considered as an universal set. And we can write 8 also. So some numbers, any numbers also we can write, but the set must contain these elements of these 3 sets. So the set contains all the sets relevant to a certain condition. What is the condition? A is equal to 1, 2 here, B is equal to 2, 3, C is equal to 3, 4. So here all these elements are
present in the set. So this is called the universal set, and it is denoted by the letter mu or u. Okay. ఉపసమితులుగా గల సమితిని విశ్వసమితి లేదా సార్వత్రిక సమితి అని అంటారు. సో విశ్వసమితి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో 1,2 తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2 తీసుకున్నాను. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 2,3 తీసుకున్నాను. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 3,4,5 తీసుకున్నాను. ఇప్పుడు మ్యూ విశ్వసమితి లేదా సార్వత్రిక సమితి, దీనికి 2 పేర్లు ఉన్నాయి. సో విశ్వసమితి లేదా సార్వత్రిక సమితిని మనం దేంతో సూచిస్తామంటే యు, క్యాపిటల్ యు లేదా మ్యూతో డినోట్ చేస్తాం అన్నమాట. అంటే దీన్ని బట్టి ఇప్పుడు క్యాపిటల్ యు లేదా మ్యూలో ఎటువంటి ఏ మూలకాలు ఉండాలి? ఖచ్చితంగా 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి. ఇంకా అడిషనల్ గా ఎటువంటి నెంబర్స్ అని తీసుకోవచ్చు, మనం 6, 7 వేసుకున్నాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈ 3 సమితుల్లో మూలకాలు ఇందులో ఉండాలి. అప్పుడే దీన్ని ఏమంటాం అంటే విశ్వసమితి అని అంటాం అన్నమాట. విశ్వసమితి దేని ఆధారంగా విశ్వసమితి అయింది? ఇది ప్రతిసారి విశ్వసమితి ఇదే అవ్వదు. ఇక్కడ విశ్వసమితి అనేది ఈ 3 సమితుల మీద ఆధారపడింది అనమాట. అదవుతుందా? ఒక పరిశీలనలో ఏ పరిశీలన ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 1,2, బి ఈజ్ ఈక్వల్ టు 2,3, సి ఈజ్ ఈక్వల్ 3,4. సో ఈ పరిశీలనలో ఇది విశ్వసమితి అవుతుంది. అదవుతుందా? విశ్వసమితి అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, మారుతూ ఉంటది అనమాట. ఇక్కడ సమితులు మారినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా విశ్వసమితి కూడా మారుతూ ఉంటది. సో ఖచ్చితంగా ఈ 3 సమితుల్లో ఉన్న మూలకాలు ఖచ్చితంగా దీంట్లో ఉండాలి. దాంతోపాటు ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీన్ని ఏమంటాం అంటే విశ్వసమితి అని అంటాం. దీన్ని యు లేదా మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకే. If all the elements of set A are also the elements of the set B, then the set A is subset of set B. So for example, A is equal to set of 1, 2, 3, and B is equal to set of 1, 2, 3, 4. 1, 2, 3, 4. So here all the elements of A present in the elements of set B. So A is a subset of B. So it is denoted by A is a subset of B. So this is called the symbol subset. Okay, A is subset of B. So number of subsets of a given set. Number of subsets of a given set. For example, A has 3 elements. So if a set has n elements, then the number of subsets of the given set is 2 power n. If a set has n elements, then the number of subsets of the set has 2 power n. Then the number of subsets of the given set is 2 power n subsets. For example, here A has how many elements? 3 elements. So A must have 2 cube subsets. 2 cube is equal to 8 subsets. So A must have 8 subsets. Those are singleton set 1, comma, singleton set 2, comma, singleton set 3, comma, 1, comma 2, and comma 1, comma 3, and 2, 3. Next 1, 2, 3, and 5. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. So these 8 sets must be subsets of the given set. So if a set contains n elements, then the number of subsets of the given set is 2 power n. So this is the way how we can write the number of subsets of the given set. So you clearly observe that so 1, 2, 3. So every set is subset of itself. Every set is subset of itself, and 5 is subset of every set. Every set is subset of itself, and 5 is subset of itself. 5 is subset of any set. So every set must have at least 2 subsets, 1 and 5. Okay, every set has at least 2 subsets, that is 1 and 5.
phi and itself. Okay, for example, if you take A is equal to singleton set 1, so it has how many subsets? 2 power 1 subset, that is equal to 2 subsets. Those are 1 and 5. So these are the 2 subsets. Okay, the symbol used to denote the subset is this, like, okay, subset. ఉపసమితి. ఏ అనే సమితిలో ప్రతి మూలకం సమితి బిలో ఉంటే సమితి ఏ సమితి బి సమితికి ఉపసమితి అని అంటారు. ఏ అనే సమితిలో ప్రతి మూలకం సమితి బిలో ఉంటే ఏ సమితి బి సమితికి ఉపసమితి అని అంటారు. దానికోసం ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, మనం క్లియర్గా అర్థమవుతుంది ఏ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకం కూడా బి అనే సమితిలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకం, ఏ అనే సమితిలో 1 ఉంది, అది బిలో ఉంది. ఏ అనే సమితిలో 2 ఉంది, అది బిలో ఉంది. ఏ సమితిలో 3 ఉంది, అది బిలో ఉంది. సో ఇలా ఏ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకం కూడా బి అనే సమితిలో ఉంటే ఏ సమితిని బి సమితికి ఏమంటామంటే మనం ఉపసమితి అని అంటాం. ఓకే, ఏ అనే సమితి బి అనే సమితికి ఉపసమితి అయితే దాన్ని ఎలా సూచిస్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బితో సూచిస్తాం అన్నమాట. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బితో డినోట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక సమితిలో n మూలకాలు ఉన్నాయనుకోండి, ఆ సమితికి 2 పవర్ n ఉపసమితులు ఉంటాయి. ఆ సమితికి 2 పవర్ n ఉపసమితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 3 మూలకాలు ఉన్నాయి. సో ఏ అనే సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి? 2 క్యూబ్ ఉపసమితులు ఉంటాయి. అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8 ఉపసమితులు ఉంటాయి అన్నమాట. సో ఏ అనే సమితికి 8 ఉపసమితులు ఉంటాయి. ఆ 8 ఉపసమితులు ఎలా ఉంటాయి ఒకసారి మనం రాద్దాం చూడండి. సింగిల్టాన్ సెట్ 1, సింగిల్టాన్ సెట్ 2, singleton set 3, okay, 1, 2 and 1, 3 and 2, 3 and A and 5. Every set is a subset of itself and 5 is a subset of any set. Every set is subset of itself and 5 is subset of any set. సో ఇప్పుడు మనం కౌంట్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ మనకి 8 సెట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 8 సెట్స్ కూడా ఏమవుతాయి అంటే దీనికి సబ్సెట్స్ అవుతాయి అన్నమాట. 8 సెట్స్ కూడా దీనికి సబ్సెట్స్ అవుతాయి, అంటే ఉపసమితులు అవుతాయి అన్నమాట. సో ఇవి ఉపసమితులు అంటే. ఓకే, క్రమ ఉపసమితి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం. ప్రాపర్ సబ్సెట్. If all the elements of set A are also the elements of set B and A not equal to B, then the set A is called the proper subset of A. So for example, I'm going to write A is equal to set of 1, 2 and B is equal to set of 1, 2, 3. So all the elements of set A are also the elements of set B. So 1 present in B and 2 present in B. So here A is called the proper subset of B. So it is denoted by A is a proper subset of B. So this means A is not equal to B. A is a proper subset. So this is called subset and this is called proper subset. And that means A is not equal to B. Okay, here A is 1, 2 and B is 1, 2, 3. So both sets are not equal. So this is called a proper subset. If a set has n elements, then it has 2 power n minus 1 proper subsets. A set has n elements, then it has 2 power n minus 1 proper subsets. That means we have to exclude the set itself from the given subset. For example, if I am going to take A is equal to 1, 2, so what are the subset? Singleton set 1, singleton set 2,
and 1 comma 2 and 5. So these are the subsets of A, and if I exclude this 1 comma 2, so the remaining sets are all proper subsets of the given set. Okay, here set 1, set 2 and 5 are called proper subsets of set A. So this is called the proper subset. క్రమ ఉపసమితి. ఏ అనే సమితిలో ప్రతి మూలకం సమితి బిలో ఉండి ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఏ సమితి బికి క్రమ ఉపసమితి అని అంటారు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 కామా 2 అని రాయడం జరిగింది. సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 కామా 2 కామా 3 అని రాయడం జరిగింది. సో ఇప్పుడు ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి, కానీ ఏ బి రెండు సమానం అవుతున్నాయి అవ్వట్లేదు. కాబట్టి ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటమాట. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, 2 మూలకాలు ఉన్నాయి. సో దీనికి యొక్క సబ్సెట్స్, దీని యొక్క ఉపసమితులు ఏమవుతాయి, ఆల్రెడీ ఇంతకు ముందు రాసి చూపించాను. సో 1 అనేది దీనికి ఉపసమితి అవుతుంది. సెట్ ఆఫ్ 2 ఏక మూలక సమితి 2 దీనికి ఉపసమితి అవుతుంది ఏకి. అదేవిధంగా 1 కామా 2 మరలా 1 కామా 2 ప్రతి సమితి ఆ సమితికి అదే ఉపసమితి అవుతుందని చెప్పుకున్నాం. అలాగే 5 అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి ఉపసమితులు, 4 ఉపసమితులు ఉన్నాయి. అంటే దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి, 2 మూలకాలు ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2 అంటే 4, అంటే దీనికి 4 ఉపసమితులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోంచి నేను ఈ 1 కామా 2 అనే సమితిని తీస్తాను అనుకోండి, మనకి ఏముంది ఇక్కడ 1 సింగిల్టాన్ సెట్ 1 అండ్ సింగిల్టాన్ సెట్ 2 అండ్ 5. సో ఈ మూడింటిని ఏమంటాం అంటే దీనికి క్రమ ఉపసమితులు అంటాం. సో ఒక సమితి యొక్క ఉపసమితుల్లో ఉంచి అదే సమితిని మనం పక్కన పెట్టేస్తే మిగిలిన సమితులన్నీ ఏమవుతాయంటే క్రమ ఉపసమితులు అవుతాయి. దీన్ని మనం క్రమ ఉపసమితులు అని అంటాం. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. A diagram used to represent all possible relations of different sets. Okay, a diagram used to represent all possible relations of different sets. Venn diagram can be represented by any closed figure, whether it be a circle or a polygon, but usually we use circles to represent each set. Okay, so these are called Venn diagrams. వెన్ చిత్రాలు సమితుల మధ్య గల సంబంధాలను వివరించడానికి ఉపయోగించే చిత్రాలను వెన్ చిత్రాలు అని అంటాం. వెన్ చిత్రాలు సంవృత పటాలతో సూచిస్తారు, సాధారణంగా వృత్తాలతో సూచిస్తారు అన్నమాట వెన్ చిత్రాలని. అంటే ఏ సంవృత పటాలంటే ఏమన్నా తీసుకోవచ్చు, కానీ సాధారణంగా వృత్తాలతోటి ఈ వెన్ చిత్రాలను సూచిస్తారు. సో వెన్ చిత్రం ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, వెన్ చిత్రాన్ని ఈ విధంగా డినోట్ చేయాలి. ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ రెక్టాంగిల్. సో దిస్ రెక్టాంగిల్, so this rectangle is a universal set. So this is universal set, and in the rectangle we have to represent the two sets. This is set A and this is set B. I am going to write the elements. This is 1 2 3 4. So 1 2 3 4, but I wrote 3 in the intersection of the two sets. So 3 is the element of A and also B, and B contains the elements 5 6 3 5 6, and I am going to write some elements also here 7 8. So what are the elements of A? So A is equal to set of 1 2 3 4, and B is equal to set of 3 5 6, and U is equal to set of universal set Viswasamiti 1 2 3 4 5 6 and 7 8. So this is called the universal set, and A and B are subsets of this universal set. So universal set is represented by this rectangle, and the remaining sets are represented by the circles. Okay, sometimes we can even use this kind of ఎలిప్స్, దీర్ఘవృత్తాలు. ఈ విధంగా దీర్ఘవృత్తాలను కూడా మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా దీర్ఘవృత్తాల్లో కూడా మనం వేస్తాం, ఎలిప్స్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి వెన్ డయాగ్రామ్స్. సో
ఈ కాన్సెప్ట్స్ ఈ మొత్తం ఈ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం